హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మనోజ్. రాష్ట్రంలో బీసీల జనాభాపై స్పష్టత వచ్చింది. సో మొత్తం జనాభాలో 55% మేర బీసీలు ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కులగణన సర్వేకు సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రణాళిక సంఘం సిద్ధం చేసింది. దీనిపై సెక్రటరియట్లో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రభుత్వం భావిస్తున్నందున కులగణన సర్వే వివరాలపై కేబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం కూడా ఉంది. సో ఇప్పటికే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం బీసీ డెడికేటెడ్ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ క్షేత్రస్థాయిలో వినతులు తీసుకుంది. సమగ్ర కులగణన సర్వేకు సంబంధించిన వివరాలు కూడా కమిషన్కు అందాయి. కాగా పోయినేడాదే నవంబర్లో ప్రత్యేక ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నెలన్నర పాటు 90,000 మందికి పైగా ఎమ్యూనిటేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ వివరాలు డిజిటలైజేషన్ కూడా పూర్తయింది. కులగణన సర్వే రిపోర్టును ప్రణాళిక సంఘం దాదాపు సిద్ధం చేసింది. సర్వేలో భాగంగా మొత్తం 1,17,47,000 ఇండ్లకు స్టిక్కర్ చేయగా ఇందులో 98% మేర వివరాలు సేకరించారు. ఇందులో 55% మేర బీసీలు ఉన్నట్టు తెలిసింది. సో మిగతా 45% ఎస్సీ, ఎస్టీ, ఓసీ ఇతరులు ఉన్నట్టు సమాచారం. ఇక కులగణన సర్వేకి సంబంధించి అన్ని వివరాలతో కూడిన పూర్తి స్థాయి రిపోర్టును త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయనుంది. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. మొత్తం 18 అంశాలతో కేబినెట్ అజెండా ఉన్నట్టు తెలిసింది. రైతు భరోసాకు సంబంధించిన విధి విధానాలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే భూమి లేని పేద రైతు కూలీలకు ఏటా 2 విడతల్లో ఇచ్చే 12,000 సాయానికి సంబంధించి కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనే విధి విధానాలపై చర్చించుతున్నారు. సో ఫిబ్రవరి లేదా ఉగాది నుంచి ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో కొత్త రేషన్ కార్డుల జారీపైన చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఎప్పటి నుంచి మొదలు పెట్టాలనే దానిపైన కూడా డెసిషన్ తీసుకుంటారని తెలుస్తుంది. ఎస్సీ వర్గీకరణ, ఇరిగేషన్ ప్రాజెక్టులు, మున్సిపాలిటీలకు సంబంధించిన అంశాలపైన చర్చించనున్నారు. సో యాదగిరిగుట్ట దేవాలయానికి టీటీడీ తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటుపై నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. యాదగిరిగుట్ట ఆలయానికి 20 మందితో కూడిన పాలక మండలి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో భావిస్తుంది. కొత్త టూరిజం పాలసీ కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.